దీన్ని కొనడానికి కోసం నేను కనీసం ఒక 6-7 షాప్స్ వెతికి శివజ్యోతి, నేను, రవి అందరం ఒకసారి ఫర్నిచర్ కోసం చూస్తున్నాం. ఆ టైంలో చాలా షాప్స్ వెతకగా చివరికి నాకు ఇది నచ్చి ఇది సెలెక్ట్ చేసుకున్నాను. నాకు ఇది ఎందుకు నచ్చిందంటే సాఫ్ట్గా ఉంది అండ్ విత్ కాఫీ టేబుల్. చక్కగా ఇంకా మళ్ళీ సెపరేట్ గా టీ పాయ్ లేకుండా ఇంక్లూడింగ్ కాఫీ టేబుల్ కాబట్టి నాకు కొంచెం స్పెషల్ గా అనిపించింది. అండ్ దిస్ ఈజ్ విత్ స్టోరేజ్. నేను నా రెగ్యులర్ మెడిసిన్స్ పెట్టుకుంటాను, లైక్ మల్టీవైటమిన్ టాబ్లెట్స్, సి విటమిన్ అట్లా. ఇది నా సోఫా స్టోరీ. అండ్ కమింగ్ టు దీస్ ఫొటోస్, ఇన్స్టాగ్రామ్ లో నాకు కొంచెం ఫాలోవర్స్ ఉన్నారు, వాళ్ళు నాకు గిఫ్ట్ చేశారు. యాక్చువల్లీ కర్టన్స్ కలర్స్ కాంబినేషన్ అంతా మా పేరెంట్స్ కి ఇష్టమైనట్టు తీసుకున్నాను. నాకు నచ్చినట్లయితే అసలు పింక్, బ్లూ, వైలెట్, పర్పుల్, వైట్ ఇవన్నీ మిక్స్ అయి ఉండే. వాళ్ళ టేస్ట్ తగ్గట్టు తీసుకున్నాను కాబట్టి కొంచెం సెటిల్ గా ఉంది. ఇదంతా మ్యాచింగ్ గా తీసుకున్నాను. నేను ఎందుకు ఇంత స్పెషల్ గా చూపిస్తున్నానంటే, నేను కాకినాడ మూవీ షూటింగ్కి వెళ్ళినప్పుడు చెక్అవుట్ చేసి వస్తుండగా కిందున్న షాప్ లో డిస్ప్లేలో కనిపించింది అనమాట ఈ విగ్రహము. చాలా విగ్రహాలు చూసాం కానీ ఇదెందుకో నాకు బాగా కళగా అనిపించింది, క్యూట్ గా విత్ త్రిశూల్. చాలా రేర్ గా ఉంటాయి విగ్రహాలు. బాగుంది కదా. అండ్ ఈ బర్డ్ని నేను సింగపూర్ టూర్ వెళ్ళినప్పుడు దానికి గుర్తుగా తీసుకున్నాను. అండ్ దిస్ ఈజ్ మై ఫేవరెట్ ఫోటో. షిరిడి వెళ్ళినప్పుడు సాయిబాబా 3D ఫోటో అని చెప్పి సేల్ చేస్తున్నారు. ఏంటా అని చూస్తే మనం ఎటు వెళ్తే అటే చూస్తాడు సాయిబాబా. నాకు పిచ్చగా నచ్చి 4-5 తీసుకొని నాకు తెలిసిన వాళ్ళు కూడా గిఫ్ట్ చేశాను. మూవింగ్ ఆన్ టు డైనింగ్ ఏరియా. నా డైనింగ్ టేబుల్ చాలా సింపుల్గా ఉంటుంది, ఎందుకంటే మా ఇంట్లో ఎవరు ఇక్కడ కూర్చొని తినము, మోస్ట్లీ సోఫాలో కూర్చొని తింటాము టీవీ చూస్తూ. అండ్ ఇదంతా మమ్మీ కొంచెం నీట్గా అరేంజ్ చేసుకుంది. సో శానిటైజర్స్ అని, స్నాక్స్ అని అవన్నీ ఇవన్నీ ఉంటాయి కదా, అలా నీట్గా అరేంజ్ చేసుకుంది. ఇప్పుడు నా ఫ్రిడ్జ్ చూపిస్తా. నేను ఈ ఫ్రిడ్జ్ ను కొన్ని 3 years అవుతుంది సామ్సంగ్ నుంచి. బట్ ఈ మోడల్ మీరు కొనాలనుకుంటే ఏ బ్రాంచ్ లో దొరకదు. ఎందుకో తెలుసా, నేను ఈ స్టిక్కర్స్ అమెజాన్ లో కూడా అనిపించాను. కలర్ఫుల్ గా ఉంది కదా. అండ్ దీస్ ఆర్ ఆప్షన్స్ ఫర్ ఐస్ క్యూబ్స్ అండ్ ఐస్ వాటర్. కిచెన్కి వెళ్దామండి. అండ్ వీట్ గ్రాస్ గురించి మీకు సెపరేట్ గా నేను ఒక వీడియో ప్లాన్ చేస్తున్నాను. అది చాలా మంచిది మనకి. నేనైతే ప్రతిరోజు మార్నింగ్ వీట్ గ్రాస్ జ్యూస్ తాగుతాను. సో ఇది నా బుజ్జి తోట అనమాట. ఆల్మోస్ట్ 2-3 months నుంచి నేను ఈ వీట్ గ్రాస్ వాడుతున్నాను. మా మమ్మీ యాక్చువల్ గా స్టార్ట్ చేసింది. గోధుమలు వేస్తే గోధుమ గడ్డ వస్తుంది అనమాట. అసలు ఇది ఎందుకు తాగాలి, ఎలా తయారు చేసుకోవచ్చు, రోజుకి ఎంత జ్యూస్ తాగొచ్చు, ఇవన్నీ ఎక్స్క్లూజివ్ గా ఒక వీడియో ప్లాన్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేయబోతున్నాను. ఆ వీడియో కనుక మీరు మిస్ కాకూడదు అనుకుంటే కింద గంట సింబల్ ఉంటుంది. ఆ గంట సింబల్ కొడితే నేను ఆ వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆల్రెడీ ఫస్ట్ ఫ్లోర్ లో మనం బ్రౌన్ తీసుకున్నాం కదా అని చెప్పి కొంచెం కలర్ఫుల్ ఉండాలని ఫిక్స్ అయ్యి ఆరెంజ్ కలర్ తీసుకున్నా. ఇంట్లో వాళ్ళకి నచ్చుతుందా. అండ్ నౌ నా ఫేవరెట్ ప్లేస్ చూపిస్తాం అనుకుంటున్నాను. నాకు చాలా ఇష్టమైన ప్లేస్. ఇప్పుడే వర్షం పడ ఆగింది. చాలా కలర్ఫుల్గా ఉన్నాయి మొక్కలు కూడా. చక్కగా మార్నింగ్ ఎండ్ వచ్చినప్పుడు డీవిటింగ్ కోసం, ఈవినింగ్ చల్లగా ఉన్నప్పుడు అలా రిలాక్సేషన్ కోసం ఇక్కడ కూర్చుంటుంటాను. అండ్ లాంగ్ ఫోన్ కాల్స్ వచ్చినా ఇక్కడే కూర్చొని రిలాక్స్ అవుతాను. నేను 10th అయిన తర్వాత హాలిడేస్లో ఏదో ఒకటి నేర్చుకోవాలని చెప్పి స్టిచ్చింగ్ నేర్చుకున్నాను అనమాట. ఒక్కొక్కసారి కొన్ని డిజైన్స్ నేనే చేసుకుంటాను నా అవుట్ఫిట్స్. ఆల్టరేషన్స్ ఎక్కువగా చేసుకోవడానికి యూజ్ అవుతుంది నాకు ఈ మెషిన్. చాలా మందికి తెలియదు నేను నా అవుట్ఫిట్స్ స్టిచ్ చేసుకుంటానని. అండ్ దిస్ ఆల్సో మేకప్ బాక్స్. బట్ అబ్రాడ్ వెళ్ళినప్పుడు, అవుట్డోర్స్కి వెళ్ళినప్పుడు, ఎయిర్పోర్ట్లో అట్లా మనకు క్యారీ చేయడానికి ఈజీగా ఉంటుంది. అంటే అలాంటి టైంలో ఎక్కువ స్టఫ్ క్యారీ చేస్తాను కదా, దానికోసం ఈ ట్రాలీ. దీస్ ఆర్ మై పెర్ఫ్యూమ్స్. దీంట్లో లాంగ్ ఫ్రాక్స్ ఉన్నాయి, దీంట్లో జ్యువెలరీ ఉంది. వాటి గురించి కూడా నేను ఎపిసోడ్స్ చేయబోతున్నాను, డోంట్ మిస్ దెమ్. అండ్ దీంట్లో కూడా జ్యువెలరీ ఉంది. సో దిస్ ఆల్ అబౌట్ మై రూమ్. నాకు కింద కూర్చొని తింటాం, కింద కూర్చొని ఆడుకోవడం అంటే కంఫర్ట్ గా ఫీల్ అవుతా. అందుకోసం ఇట్లా ప్లాన్ చేశాను. యాక్చువల్లీ ఐఎమ్ లుకింగ్ ఫర్ గుడ్ బెడ్షీట్. మంచి బెడ్షీట్ వేయాలి యాక్చువల్లీ. అండ్ దట్ ఈస్ మై ఫ్రిడ్జ్. అంటే వాటర్ కోసం అనమాట. మళ్ళీ దాహం వేసి 2 floors కిందకి ఎందుకు వెళ్దామని ఇక్కడ ఒక చిన్న ఫ్రిడ్జ్ సెటప్ చేసుకున్నా. అండ్ దట్ ఈస్ మై బిన్ బ్యాగ్. యూజువల్లీ ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చినా హౌస్ ఆడడం కోసం
కార్డ్స్ ఆడడం కోసం ఈ ప్లేస్ ప్రిఫర్ చేస్తాం అన్నమాట. So this is all about my home tour, guys. Hope you like this video. Please don't forget to like, share and subscribe to my channel. It's Simza.